అందరికీ నమస్కారం. అందరికీ కంగ్రాచ్యులేషన్స్. ఇవాళ కేంద్రీయ విద్యాలయం యొక్క ఫౌండేషన్ స్టోను చెలగల్ గ్రామంలో ఎక్కడనైతే భారతీయ జనతా పార్టీ ప్రజలకు, జగిత్యాల జిల్లా ప్రజలకు కన్వీనియంట్గా ఉంటుంది డే స్కాలర్ స్కూల్, ప్రెస్టీజియస్ డే స్కాలర్ స్కూల్ అని ఫస్ట్ నుంచి ఎక్కడైతే కావాలని మా డిమాండ్ ఉందో అక్కడనే రాష్ట్ర ప్రభుత్వం మా కొట్లాటకి తల ఒగ్గి సరెండర్ అయి అక్కడనే పెట్టింది. మా కొట్లాట మా కోసం కాదు, ఇది జగిత్యాల ప్రజల కోసం. ఇక్కడ మీ ఎమ్మెల్యే గుట్టలల్లా, చెరువుల మధ్యలో, ఆయన చుట్టాల జాగాలల్లా తెచ్చుకోవాలన్నది. ఎవరైనా మాట్లాడేది ఉంటే బయటకు పోండి, జర చూడండి. ఎవరైనా మాట్లాడుతుంటే బయటికి పంపించండి. వాళ్ళ ఆస్తులు పెరిగేటట్టు ప్రపోజల్ చేసిండ్రు. కేంద్రీయ విద్యాలయ ఆఫీసర్లు వచ్చిండ్రు, వాటిని రిజెక్ట్ చేసిండ్రు. ఎక్కడ బాగుండాలో వాళ్ళు నిర్ణయం చేసిండ్రు. మేము టెక్నికల్గానే ఫస్ట్ నుంచి మా పోరాటం టెక్నికల్గానే ఉంది, అది రుజువైంది. దానికి ఎప్పుడైనా న్యాయం గెలుస్తుంది అంటే ఇదే. కానీ ఈ ఫౌండేషన్ స్టోను ప్రొసీజర్ కేంద్రీయ విద్యాలయంలో ఉండదు. జాగి ఇవ్వాలి, వాళ్ళు టకటక కడతారు, ఇనాగ్రేషన్ చేయాలి. ఇనాగ్రేషన్ మా హెచ్ఆర్డి మినిస్టర్ వస్తాడు, లేకపోతే లోకల్ ఎంపీ వచ్చి చేస్తాడు. నేను ఆల్రెడీ 2 చేసిన, 2 కేంద్రీయ విద్యాలయాలు ఆల్రెడీ ఇనాగ్రేషన్ అయిపోయినాయి నా నియోజకవర్గంలో. ఈ 3వది కూడా నేనే చేస్తా. ఏదో వాలంతరీ రీసెర్చు అని 5 ఎకరాలు ఇచ్చి జగిత్యాల ప్రజలని మోసం చేసే కార్యక్రమంలో మీ ఎమ్మెల్యేకి నేను అడుగుతా ఉన్నా, ఎన్నిసార్లు అడుగుతున్నా, నాకు సిగ్గురాదా? నీకేం సంబంధమయ్యా? నీకేం సంబంధం? నీకెందుకు? ఇది ప్రభుత్వము ఆడికెళ్ళి ఇన్స్టిట్యూట్ పెడుతుంది, మీరు జాగా ఇవ్వాలి. 10 ఎకరాలు ఆప్టిమల్ జాగా, ఐడియల్ జాగా, 10 ఎకరాలు ఇచ్చేయాలి. ఇది కాస్ట్లీ ల్యాండు, ఇది వాలంటరీ ల్యాండు, రైతులకు పనికొచ్చే. రైతుల పిల్లలే చదువుతారు ఈడ. నేను అందాం అనుకున్న అడ్డూరు లక్ష్మణ్ గారు మాట్లాడుతుంటే, సరేలే పోనీ అది ఏంది గవర్నమెంట్ ప్రోగ్రాంలని. రైతుల పిల్లలు చదవరా అండి ఈడ? రైతు పిల్లలే ఎక్కువ చదువుతారు ఈడ. మీ ఎమ్మెల్యే చిల్లర వ్యవహారం, చిల్లర రాజకీయం, చిల్లర మనస్తత్వం వల్ల ఒకవేళ 5-10 ఎకరాలు కాకపోతే జగిత్యాల ప్రజలు నష్టపోతుంది చిల్లర ఎమ్మెల్యేని ఎన్నుకున్నందుకు. మీరు ఎవడెవడికి మెహర్బాన్ చేస్తలేడు. మరి మ్యాంగో ట్రేడింగ్ మార్కెట్ కాడవాడు రైతులే, అందరు ట్రేడర్లే కదా. ఎన్ని ఎకరాలు ఇచ్చిండ్రమ్మా? 20 ఎకరాల ఇదే జాగానా? ఈ వాలంతరి 25 ఎకరాలు ట్రేడర్లకు ఇస్తేందుకు ఏం వేసుకపోయినావా? మోస్ట్ థర్డ్ రేటెడ్ ఎమ్మెల్యే కూడా ఉన్నాడంటే తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉన్నాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళకి దిమాగ్ లేదు. ఆయన ఎన్నటికీ కాంగ్రెస్ వాడు కాడు. జీవన్ రెడ్డిని నిలగొట్టుకున్నారు. జీవన్ రెడ్డి గారు వయసు ఎక్కువైనా, ఆయన ఫ్యూచర్లో ఎలక్షన్లు కొట్లాడినా కొట్లాడకపోయినా ఆయన ఆశీర్వాదం మీ పార్టీకి అవసరం ఉండే. పార్టీలు మారితే తప్పు లేదు. అవసరం ఉంటే చాలా తెలంగాణ వచ్చినాక ఏ పార్టీ కూడా ఆ పార్టీలు లేనే లేడు. అటు ఆంధ్రాలో లేడు, తెలంగాణలో లేడు. కానీ పార్టీ మారితే మొగోళ్ళమే పుట్టినాం కదా, రిజైన్ చేసి పోవాలి. రిజైన్ చేసి పోయి కొట్లాడుకొని తెచ్చుకోవాలి. నీకే నువ్వేం సూక్తులు చెప్తావే? నీకే
ఇవి లేదు, సంస్కారం లేదు, ఎథిక్స్ లేవు, నువ్వు వేరే వాళ్ళకి సూక్తులు చెప్తావా? మళ్ళీ దానికి తోడు ఇప్పుడు ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్ వస్తే దానికి ఇప్పుడు నీకు ప్లే గ్రౌండ్ రాదు సరిగ్గా, రేపు ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఉంటే పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఈ ముఖ్యమంత్రికి ఆల్రెడీ లెటర్ రాసిన, ఆ కాపీ మీ జిల్లా ఉమ్మడి జిల్లా మంత్రులకు కూడా పెట్టిన, ఇప్పించేయండి అని. లేదా రోజు పొద్దున రోడ్ ఎక్కుతామండి మర్యాద ఇవ్వకపోతే. రైతులు 25 ఎకరాలు ఎందుకు ఇచ్చినవా ట్రేడర్లకి? రైతుల పిల్లలు చదువుకోరా? ఇట్లాంటి వాళ్ళని నమ్ముకుంటే మళ్ళా సరేలే మంచి రోజు ఆడ మంచి కార్యక్రమం జరుగుతుంది, ఎడ్యుకేషన్ మినిస్టర్ అని. ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఎడ్యుకేషనే లేదు. ఏంది ఒకప్పుడు మాట్లాడుకుంటే అన్నాడు నా స్కూలు తెలుగుదేశము, స్కూల్ ఏంది తెలుగుదేశము అని గ్రాడ్యుయేషన్ వెళ్ళను ఇంటర్మీడియట్ వెళ్ళను చేసినా అన్నాడు. అసలు నీది కాదు తప్పయా, చంద్రబాబు నాయుడు గారు తప్పు. ఆయన దగ్గర ఉన్నప్పుడు ఏబిసిడీలు నేర్పలే, ఏబిసిడీలు నేర్పలే, కాలేజీకి పోయినాక నేర్పుతారట. మీరేమో మంచిగా 9 ఏళ్ళు ఉమ్మడి రాజధాని ముఖ్యమంత్రిగా ఉండి మళ్ళీ ఎన్నుకోబడి మళ్ళా ఇంకోసారి ఎన్నుకోబడి 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సక్సెస్ఫుల్గా చేస్తుండ్రు. మీరు ఒక తెలంగాణకు ఒకళ్ళని అప్పచెప్పారు, ఏబిసిడీలు కూడా నేర్పనా అండి? కాలేజీకి పోయి ఏబిసిడీలు, యూనివర్సిటీకి పోయి ఏబిసిడీలు నేర్చుకుంటాడు. కాబట్టి తక్షణమే 10 ఎకరాలు ఇమీడియట్గా 5ని 10 చేయాల్సిందిగా మా డిమాండు. చెప్పండి. మాకు బీజేపీకి మాకు ప్రజలకి ఏది మంచిదో చేస్తూనే ఉంటాం. గ్యాప్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటే అది వాళ్ళ దురదృష్టం. నేను చెప్పినా కదా అక్కడనే చెప్పిన, నేను ఏం రావాలి, ఎప్పుడు రావాలి, ఎంత రావాలి, ఎక్కడ రావాలి అని మేమే నిర్ణయం చేస్తాం, బాధాప్తా చేస్తాం. ఈడ నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా ఎవరు కావాలి అన్నది కూడా మేమే నిర్ణయం చేస్తాం. గెలిపిస్తాం కూడా, ప్రజలు గెలిపిస్తారు. రక్తం బారిస్తారా? గదే చెప్తున్నా. దీనికి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు జర్నలిస్ట్ మిత్రుడు, నీళ్ళు పారించమని అపోజిషన్ పార్టీలు నీటి షార్టేజ్ ఉంది, సాగునీరు అయితే నీళ్ళు ఇస్తనే లేరు, త్రాగునీరుకు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు వచ్చినాయి, నీళ్లు వారించవా అని అపోజిషన్ పార్టీలు అడిగితే రక్తం బారిస్తా అంటుండు. అందుకే అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈయనకి ఏబిసిడీలు నేర్పక సంస్కారం కూడా రాలే ఈ ముఖ్యమంత్రికి ఇక్కడ. దానికి తోడు నేను ఇవాళ చూసిన ఆనాటి పూర్వ ఇరిగేషన్ మంత్రి, మా రక్తం ఇస్తాము, నీ రక్తం ఎందుకరా నాయన? మీ కల్వకుంట్లలో రక్తము తెలంగాణ ప్రజలను దోసుకున్న, వాళ్ళ చీము నెత్తురు దోసుకున్న తిండితోటి రక్తం వచ్చింది మీది, మీ కుటుంబం మొత్తం. మీ రక్తం ఎందుకు మళ్ళా? పాపం అది. వీళ్ళ రక్తము, కల్వకుంట్ల కుటుంబము, హరీషు, ఇలా అందరు పాపపు రక్తం వీళ్ళది. మీరు వారించుడు ఎందుకు? ఏమైనా వారించుకునేదంటే మీ కేసీఆర్ ఫామ్ హౌస్లో పోయి వారించకపోరు. This chief minister has no idea about any department, about administration. ఆయనకు చదువు లేదు, ఆయనకు సంస్కారం కూడా లేదు. ఆయన ముఖ్యమంత్రి అయిందంటే అదృష్టానికి కరెక్ట్ టైంకి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా అయి ఒకటి చేసిండు ఆయన. ఆయన పార్టీని అమ్ముకోకుండా టికెట్లు కరెక్ట్గా ఇచ్చుకున్నాడు. ప్రజలు
గదముక్కొని ఓడగొట్టాలనుకున్నారు, ఓడగొట్టిండ్రు. ఆల్టర్నేట్గా ఈయన టికెట్లు సరిగ్గించుకొని అయిండు. అదొకటే. ఇక దానికంటే అవతల ఇవతల ఏ మంచి పని చేసింది లేదు ఈయన. అది అబద్ధాలు చెప్పి అయిండు. మేనిఫెస్టో మొత్తం పుట్టాడు అబద్ధాలు. కాంగ్రెస్ మేనిఫెస్టో. కేంద్రీయ విద్యాలయం వచ్చింది. జాగా ఎట్లా అయ్యాలి? ఎవడు అయ్యే జాగా కాదు ఇది. ప్రజల జాగా, భారతదేశం జాగా. అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాలు ఇస్తారు, మీరు కూడా ఇవ్వాలి. కేంద్రీయ విద్యాలయము రేపు చాలా అవుతుంది, 2 నెలలకు కంప్లీట్ అవుతుంది, మీకు అందుబాటులోకి వస్తుంది. ఆ మొత్తం ప్రాసెస్లో భూమి పూజ కార్యక్రమమే లేదు. ఈ లేదో మేము చేస్తున్నాం, మేము చేసినాం అని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చేస్తామంటే సరే అని నేను 200 కిలోమీటర్లు పొద్దున్న లేచి సండే నాడు వచ్చినందుకు 10 ఎకరాలు ఇస్తారేమో అనుకున్నా. ఏది ఇలా జేబులోకి వెళ్ళి ఇచ్చినట్టు. అది కూడా తెచ్చుకుంటాము. 10 ఎకరాలు జగిత్యాల ప్రజలకు మా హామీ. आज नहीं तो कल पक्का 10 एकड़ होता కేంద్రీయ విద్యాలయం. నేను మొండోడిని, నేను చాలా మొండోడిని. నేను కాదు, అమిత్ షానే ఈడనే కొరుట్లాలు అన్నాడు, నిజామాబాద్లు అన్నాడు, ఆర్మూర్లు అన్నాడు, మస్తాలు అన్నాడు. ఇంకా మీ ఎమ్మెల్యే ఆయన గురించి ఎందుకు ఇప్పుడే అన్నా కదా మస్తు అన్న, మళ్ళీ ఎందుకు అనిపిస్తున్నావు? నీకేమైనా కోపం ఉంది ఆయన మీద? ఆయనకి ఏం సంబంధము? ఆయనకి ఏం సంబంధం? నేను లాస్ట్ టైం కూడా అడిగిన, జగిత్యాల వాళ్ళు మీ మొత్తం జగిత్యాల నియోజకవర్గంలో భూమి అంతా రాసిచ్చిర్రు ఆయనకి. హూ ఈజ్ ఈ? ఆ జియో తీసినందుకు అందుకే చెప్తున్నా చదువురాది ముఖ్యమంత్రికి అని. ఆ 2 ఎకరాలు జియో తీస్తారా అండి? అది రిజెక్ట్ అవుతుందని తెలుసు, చిన్న పోరాటాలకు కూడా తెలుసు. అబ్బో, కవిత గారు మొన్న చేసిన కామెంట్స్కి నేను తక్షణమే ప్రెస్ నోట్ రిలీజ్ చేశాను. దాని మీద పూర్తి ఎంక్వైరీకి, అవసరం ఉంటే సిబిఐ ఎంక్వైరీకి రేవంత్ ఇమీడియట్గా పెట్టాలి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న 1400 కోట్లు మొత్తం క్విట్ ప్రోకో అన్నది. అదేదో ఏం సంస్థ అది, ఆయన జొన్నవాడ ఫామ్ హౌస్ తీసుకొని ఏదో ఇచ్చిండు జాగా ట్యాంక్ బండ్ దగ్గర. ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అట. ఇంకేదో 100కి 100% కుటుంబ సభ్యురాలు. అడ్మినిస్ట్రేషన్లో ఆయన కేసీఆర్ ఎన్నడూ సెక్రటరియట్ రాలే, కేసీఆర్ ఎన్నడూ అసెంబ్లీకి రాలే. అడ్మినిస్ట్రేషన్ అంతా ఇంట్లోకి వెళ్ళి నడిచింది. ఆయన ఇంట్లో మెంబరు, ఆమె మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండే, తర్వాత ఎమ్మెల్సీ ఉండే, ఆమెకు అన్నీ తెలుసు. కాబట్టి అది 99.9% కరెక్టే అన్నట్టు నా లెక్క ప్రకారం. తక్షణమే సిబిఐకి అప్పచెప్పండి, అది ఏందో తెలుస్తారు. కేటీఆర్ సప్పుడు చేయడా? ఈ హరీష్ రక్తాలు వారుస్తా అంటుండు, నిజాలు వారిచ్చు చాలు. మీ మరదలు చెప్పిన ఆరోపణలకి నిజం చెప్పవా? నీ రక్తం ఓడుకు కావాలి, దిక్కుమాల రక్తం. నిజం చెప్పు. లక్ష కోట్లు కాకపోతే ఎంతనో జరిగినట్టు ఆయన కొంచెం డీప్గా స్టడీ చేయాలి. దాన్ని 1,00,000 కోట్లు జరగలేదు, 40-50 వేల కోట్లు జరిగినాయనట. ఆయన చెప్పలేక చెప్పిండు. అన్నిట్లా వేరే వార్తలలో బిట్వీన్ ద లైన్స్ మీరు రీడ్ చేస్తారు కదా, ఇంట్లో కూడా రీడ్ చేయండి. బీఆర్ఎస్ పార్టీ
కాళేశ్వరం ప్రాజెక్టును ముట్టడిస్తుంది అని చెప్తాను. సో దానికి మీ అయ్యను ముట్టనిచ్చు చాలు. కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ముట్టండి, మీ అయ్యను ముట్టడిస్తే చాలు. కుంగిపోయేటట్టు కట్టింది మీ అయ్యా. నేనే ఇంజనీర్ అన్నాడు ఓ రోజు, యాదుంది కదా. నాదే డిజైన్, నేనే ఇంజనీర్ అన్నాడు. బీఆర్ఎస్ పార్టీ దగ్గర బాగా ప్రజల్ని దోచుకున్న సొమ్మున్నది. ఆ సోషల్ మీడియా మేనేజ్ చేసుకుంటారు. ఆ సంస్థని ఈ సంస్థని ఏజెన్సీలను పెట్టుకొని హల్చల్ చేయగలుగుతారు. కానీ వాళ్ళకి క్రెడిబిలిటీ ప్రజలలో గుడ్డి సున్నా. వాళ్ళు ఎన్నడూ కూడా మళ్ళీ రివైవ్ కారు. వాళ్ళు చెప్పాల్సిన జవాబులు కోకొల్లలున్నాయి. ఒక్క జవాబు చెప్తలేరు. బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఇస్ రేవంత్. ముఖ్యమంత్రి అయి అడ్మినిస్ట్రేషన్ అమ్ముకుంటున్నాడు, యాక్షన్ తీసుకుంటలేడు. నీకు అంత పెద్ద కమిషన్ వేసుకున్నావు. ఇదేం కమిషన్? కాళేశ్వరం మీద వేసుకున్నాయినా ఘోష్ వేసుకున్నావు. రిపోర్ట్ ఇచ్చినాక నువ్వు యాక్షన్ ఎందుకు తీసుకుంటలేవు? రేవంత్కి ఎక్స్టార్షన్ తప్ప అడ్మినిస్ట్రేషన్ రాదు, ఏం రాదు ఎక్స్టార్షన్ తప్ప. మా సార్ మాది జాతీయ పార్టీ. మా బలం మా భావాజాలం, మా బలం మా భావాజాలం. నేను చాలాసార్లు పొలిటికల్ ఆన్సర్ కూడా ఇచ్చిన. వీ హ్యావ్ మోడీ, వీ హ్యావ్ ఓటర్ విత్ అస్. ఈ రెండింటిని కలిపే బాధ్యత ఇక్కడ పార్టీది. దాంట్లో భాగం పార్టీ యొక్క యాక్టివిటీసు. 80% పార్టీ యొక్క క్యాండిడేట్. ఆ కనెక్టింగ్ చేసే బ్రిడ్జ్ కార్యక్రమం బీజేపీ తెలంగాణ చేసుకుంటే చాలు. ఓటర్ ఈజ్ రెడీ, లీడర్ ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ లీడర్. ఈజ్ నో మోర్ బీజేపీ లీడర్ ఆర్ ఇండియా, ఈజ్ అ గ్లోబల్ లీడర్. అండ్ దానికి ఎక్కువ సమయం పట్టదు మాకు. 100% చేస్తాము. ఏం అవసరమో అన్నీ చేస్తాము, న్యాయబద్ధంగా చేస్తాము. పవర్లోకి వస్తాము, పక్కా వస్తాం. ఇంకా ఇక పెద్ద ఈ మధ్య ఏంది మీ ఎమ్మెల్యే ఇప్పుడు మాట్లాడిండు. ఏంది ఈ డబల్ బెడ్రూమ్ ఇళ్ళకి కేంద్రం నుంచి 72,000 రావాలి, అది అడుగుతామేమో అని ఎంపీ వెళ్ళిపోయింది. ఇక్కడికి వెళ్ళి అన్నాడు. సరే, ఇదే ఎమ్మెల్యే వీళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం సంబంధం లేదు, డబల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఏం సంబంధం లేదన్న రోజులు ఉన్నాయా అండి? ఉన్నాయా? ఇవాళ వచ్చి మాకు నిధులు రావాలి, 2,20,000 గ్రామీణ స్థాయిలో డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినా, ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కట్టినా 2,20,000 వస్తుంది కేంద్రంకి వెళ్ళి. ఒప్పుకున్నారా? వాళ్ళే ఒప్పుకున్నారా? ఇప్పుడు ఈయన 2 నాలుకలు ఉంటాయి. ఈయన బీఆర్ఎస్ తరఫున మాట్లాడగలుగుతాడు, కాంగ్రెస్ తరఫున మాట్లాడగలుగుతాడు. ఈయనకి మీకు జగిత్యాల ఎమ్మెల్యేకి స్పెషల్ ఎలిజిబిలిటీ ఉన్నది. 2 పార్టీల తరఫున మాట్లాడగలుగుతాడు ఈయన. అంటే ఇవాళ ఎవరైతే అసలు సంబంధమే లేదు, ఏం చేసినా గద్దముక్కే చేసినా అన్నోడు ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఆయన్నే మాట్లాడుతున్నాడు, పైసలు రావాలి అంటున్నాడు. నువ్వు నీ ప్రభుత్వము బెనిఫిషరీ లిస్టు ఇయ్యలేదు కాబట్టి డబ్బులు రాలే. నీ దగ్గరనే కాదు, రాష్ట్రంలో చాలా దగ్గరలో మీరు చేస్తున్న అవకతవకలు, బ్యాడ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్,
కాళేశ్వరమే కాదు, ఇదే కాదు, ఇవాళ మీకు ఈ రెండు పార్టీలకి హౌసింగు, ఎడ్యుకేషన్, ఫీ రీఎంబర్స్మెంట్ లేక రైతులది, మహిళలది, వీళ్ళందరిది కూడా ఉసురు తలిగిపోతారు ఈ రెండు పార్టీలు. మొత్తం వ్యవస్థలను నాశనం చేసిండ్రు బీఆర్ఎస్, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్. నాశనం చేసే ప్రక్రియలో అప్పుడు అటున్నాడు మీ ఎమ్మెల్యే, ఇప్పుడేమో ఇటున్నా అంటుండు. సర్పంచులు చాలామంది నా దగ్గరకు వచ్చిండ్రు ఇవాళ. ఆ కార్యక్రమం, మన కేవీ కార్యక్రమం నడుస్తూ ఉంటే ఇక్కడ ఎమ్మెల్యే చిల్లర మనస్తత్వము, ఈజీఎస్ నిధులు బీజేపీ తరఫున ఉన్నోళ్ళు కానీ, కాంగ్రెస్ వ్యతిరేక సర్పంచులు ఉన్నోళ్ళు కానీ ఆ గ్రామాలకి కేటాయిస్తలేడండి కావాల్సుకొని. జీతాలు 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులకెళ్ళి ఇవ్వద్దు అని ఉందా, ఆడికెళ్ళి ఇస్తున్నారు. ఇక అట్లా అనుకుంటే ఇక బీజేపీ ఇతర రాష్ట్రాలకు పైసలే ఇయ్యం ఇక వద్దా. ఇట్లా చిల్లరగా ఆలోచన చేస్తే తెలంగాణ రోడ్డు మీదకి వస్తుంది. ఇది వాళ్ళు ఇచ్చిన వినతి పత్రము. 16 మంది సర్పంచులు సంతకాలు పెట్టించారు ఈ ఎమ్మెల్యే చేస్తున్న నిర్వాకం. ఈ చిల్లర దందాలు, ప్రోటోకాల్ల కోసం కొట్లాడు, నా పేరు చిన్నగా ఉంది, నీ పేరు పెద్దగా ఉంది, ఈ చిల్లరు. ఇవాళ సాయంత్రం రెస్టారెంట్ ఓపెనింగ్కి ఎంపీ గారు పోతుందంటే పొద్దున నేను 9 గంటలకు వచ్చి నేను చేసేస్తా, ఎందుకు పిలిచిర్రు, నేను చేసేస్తా ఫస్ట్, తర్వాత ఏమైనా చేసుకోండి. ఏందండి మీ ఎమ్మెల్యేనే వీళ్ళనట పార్టీ మారాలన్నట. అందరు నీ లెక్క సిగ్గులేని వాళ్ళు కాదు కదా. అంటే వీళ్ళకి ఇంకా హక్కు ఉంటుంది, వీళ్ళు పార్టీ టికెట్ మీద గెలవను, ఈ పార్టీ టికెట్ సంబంధం లేదు. వీళ్ళు ఆయన ఇష్టమున్న పార్టీకి సపోర్ట్ చేసుకుంటారు. పార్టీ మారమని చెప్పి పైసలు ఇవ్వకపోయిందండి. మళ్ళీ ఈయన జేబులోకి వెళ్ళి ఇస్తున్నట్టు, జాగా ఈయనది, పైసలు ఈయనే. మీడియా మిత్రులు, మీ ఎమ్మెల్యేనే. ఏది చిల్లరదందా? నేను చెప్తున్నా 7 నియోజకవర్గాలల్లా ఎక్కడ కూడా ఇంత చిల్లరగా ఉండరు. ఇంకోటి, ఇదంతా బీఆర్ఎస్ కల్చర్. కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, బుద్ధి లేదురా భయ్ మీకు. ఎన్ని బీఆర్ఎస్ కల్చర్ ఇదంతా, మీకు అంటించుకోకుర్రి. మన సర్పంచ్ని కూడా బెదిరించి పార్టీలో ఇట్లా బెదిరించి కౌన్సిలర్లని, సర్పంచ్లని, జెడ్పీటీసీలని, ఎంపీటీసీలని తీసుకొనే కవిత ఈ పరిస్థితి అయింది. నెక్స్ట్ మీయోడే. కేవీకి కూడా 8 నెలల నుంచి కృషి చేస్తున్నాను చెప్తున్నాను. అన్నీ అబద్ధాలే. ఆడ నాకేమో నవ్వు వస్తున్నది. ఆడ స్పీచ్ ఇస్తున్నాడు, నేను కృషి చేసిన, నేను చెలిగల్లో పెట్టించిన కేవీ. దానికంటే పచ్చి అబద్ధాలు ఉంటాయండి? పచ్చి అబద్ధాలు ఉంటాయా? ఈయన ప్రపోజ్ చేసిన జాగాలు కేంద్రీయ విద్యాలయం ఆఫీసర్లు వచ్చి తిరస్కరించినాక మేము ఎక్కడి నుంచి అయితే ఫస్ట్ పెట్టాలన్నది ఆడనే ఫైనల్ చేసుకొని ఇవాళ ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది, వాళ్ళ ప్రభుత్వానికి ఇవ్వాల్సి వచ్చింది. దానికి కూడా సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నాడు ఆడ. ఈ జగిత్యాల ప్రజలు నిర్ణయం చేసుకోవాలి. నాకు ఫోన్ వచ్చింది, అన్నా రేపు మేము మీతోటి మధ్యాహ్నం కార్యక్రమం చేయించుకుందాం అనుకున్నా, ఎమ్మెల్యే ఎందుకు పిలిచిర్రు, మేము ఆల్రెడీ పిలిచేసినాము, ఆయన వస్తున్నాడని చెప్తే పొద్దున్నే 9 గంటలకు నేను వచ్చి చేసిపోతా, రిబ్బన్ కత్తిరించిపోతా, తర్వాత మీరు ఏమని చేసుకోరు. సరే నాకు ఫోన్ వస్తే చేసుకుని ఆయన ఎందుకులే, నేను దందా చేసుకునేటోడు ఎందుకులే. అవో మళ్ళీ వచ్చినాయి కమలాలు. వస్తాయి జగిత్యాలలో బాగా కమలమే వికసిస్తుంది చూడు. థ్యాంక్ యూ. చలో అయిపోయింది కదా, థ్యాంక్ యూ. కళ్యాణ్